సాధారణంగా మనం మొబైల్ని ఛార్జ్ పెడితే అది ఎంతసేపు వస్తుంది? 10 గంటలు, 20 గంటలు, 1 డే, 2 డేస్, సమ్టైమ్స్ 2-3 డేస్ ఆల్సో, రైట్? కానీ ఒక్కసారి ఛార్జింగ్ పెడితే 28 ఏళ్ళు. కానీ ఇది మొబైల్ కాదు. నమ్మలేకపోతున్నారు కదా? నమ్మక తప్పదు. సృష్టికి ప్రతి సృష్టి చేస్తూ ఉన్న యుగంలో ఉన్నాం మనం. తలచుకోవాలే కానీ ఏది అసాధ్యం కాదు. కొత్త పుంతలు తొక్కుతూ ఉన్న సాంకేతిక పరిశోధనల్లో డైమండ్ ఎలక్ట్రానిక్స్ అద్భుతాలను ఇప్పుడు కళ్ళ ముందు ఉంచబోతున్నాయి. సిస్టమ్స్, హార్డ్ డిస్కులు, స్పేస్ లేదనే టెన్షను ఇవేమీ లేవిక. వేలికున్న ఉంగరంలో కూడా ఎంత డేటా అయినా సరే సేఫ్గా ఉంటుంది. కాకపోతే అది మామూలు ఉంగరం కాదు, డైమండ్ రింగ్. ఏమిటి డైమండ్ రింగ్? ఒకే ఒక్కసారి మళ్ళీ ఛార్జింగ్తో పని లేదు. ఒకే ఒక్కసారి ఛార్జ్ చేస్తే ఎనఫ్. ఎన్ని ఫైల్స్ అయినా సరే, ఎంత డేటా ఉన్నా సరే ఈజీగా స్టోర్ చేసేసుకోవచ్చు. టెక్నాలజీలో కొత్త శకం మొదలైంది. పరిశోధనల్లో ముందడుగు ఫలితం ఇది. డైమండ్ ఎలక్ట్రానిక్స్ వజ్రంతోనే ఈ సాంకేతికతను అభివృద్ధి చేస్తున్నారు. నానో డైమండ్ బ్యాటరీని ఆవిష్కరించారు. ఎన్డీబీ న్యూక్లియర్ రియాక్టర్ల వ్యర్థాలతోటి ఈ ప్రయోగం సక్సెస్ అయింది. వచ్చే ఏడాది నుంచి ఈ డైమండ్ బ్యాటరీలు అందుబాటులోకి రాబోతున్నాయి. అమెరికాలోని కాలిఫోర్నియాకు చెందిన ఎన్డీబీ ఆవిష్కరించిన నానో డైమండ్ బ్యాటరీ ప్రపంచాన్ని ఇప్పుడు ఆశ్చర్యపరుస్తోంది. న్యూక్లియర్ రియాక్టర్లలోని వ్యర్థాలని అతి చిన్న వజ్రంలో ఉంచి తయారు చేసిన ఈ బ్యాటరీకి ఒక్కసారి ఛార్జింగ్ పెడితే మరో 28,000 ఏళ్ల దాకా మళ్ళీ ఆ అవసరమే ఉండదు. ఛార్జ్ చేయాల్సిన అవసరమే ఉండదు. కేవలం మొబైల్ ఛార్జింగ్కే కాదు, ల్యాప్టాప్లు, ఎలక్ట్రిక్ వెహికల్స్, స్పేస్ షిప్స్, శాటిలైట్స్, హార్ట్ పేషెంట్లకు ఉపయోగించే పేస్ మేకర్లు, చిన్నపిల్లల వినికిడి పరికరాల్లో వాడే ఇంప్లాంట్స్, ఇలా బ్యాటరీ అవసరం ఉన్న ప్రతి చోట కూడా ఈ నానో డైమండ్ బ్యాటరీని ఉపయోగించవచ్చు. ఈ డైమండ్స్లోనే డేటా అంతా కూడా చాలా భద్రంగా ఉంటుంది. వజ్రపు ఉంగరంలో ఫోటోలు, వీడియోలు వేల కొద్దీ, లక్షల కొద్దీ నిక్షిప్తం చేసేసుకోవచ్చు. పంచదార పలుకంత స్పేస్లో 5 లక్షల ఫోటోలు స్టోర్ చేసుకోవచ్చు. అంటే ఇమాజిన్ ఈ టెక్నాలజీ ఏంటనేది. ప్రతికూల పరిస్థితుల్లో కూడా ఈ డైమండ్ బ్యాటరీలో డేటా సేఫ్గా ఉంటుంది. రేడియేషన్ని, అలాగే అత్యధిక ఉష్ణోగ్రతల్ని కూడా ఇది తట్టుకోగలదు. జపాన్ అనుభవంతో డైమండ్ ఎలక్ట్రానిక్స్ దిశగా అడుగులు పడుతున్నాయి. ఖర్చుతో కూడుకున్న ఇది సరికొత్త సాంకేతిక విప్లవంగా శాస్త్రవేత్తలు చెప్తున్నారు. వజ్రానికి ఉన్న దృఢత్వమే దానిపై ఈ కొత్త పరిశోధనలకు దారి చూపినట్టుగా తెలుస్తోంది. కాలాలు మారినా వజ్రానికి ఇప్పటికీ తరగని డిమాండ్కి కారణం దానికి ఉన్న ప్రత్యేకతే. అత్యంత కఠినంగా ఉండే వజ్రాలు ఎలాంటి పరిస్థితులనైనా తట్టుకుని వేల సంవత్సరాలు చెక్కు చెదరకుండా ఉంటాయి. అందుకే వజ్రాన్ని కేవలం అలంకారానికి వేసుకునే ఆభరణాలకే పరిమితం చేయకుండా ఆధునిక టెక్నాలజీలోనూ భాగం చేస్తూ డైమండ్ ఎలక్ట్రానిక్స్ శకానికి తెరతీస్తున్నారు శాస్త్రవేత్తలు. ఈ ప్రయోగాల కోసం కృత్రిమంగా తయారు చేసిన సింథటిక్ డైమండ్స్ని వాడుతున్నారు. ఒక పంచదార పలుకంత స్థలంలోనే, అంటే ఎంత చిన్నగా ఉంటుందో అర్థం చేసుకోండి, 5 లక్షల ఫోటోలను స్టోర్ చేసుకోవచ్చు. అంటే ఒకసారి ఇమాజిన్ ఎలాంటి డేటా స్పేస్ అందులో ఉంటుందో. ఎలాంటి వాతావరణ పరిస్థితుల్లోనైనా, ఎన్నేళ్ళైనా సరే డైమండ్లో ఆ డేటాని భద్రంగా దాచుకోవచ్చు. సంప్రదాయ సిలికాన్ చిప్స్, సెమీకండక్టర్లకు బదులు రేడియేషన్ని, అత్యధిక ఉష్ణోగ్రతల్ని కూడా తట్టుకునే సెమీకండక్టర్లని అభివృద్ధి చేయాలనే ప్రయత్నం నుంచే పుట్టుకొచ్చింది ఈ డైమండ్ ఎలక్ట్రానిక్స్. డైమండ్ బ్యాటరీలు వచ్చే ఏడాది నుంచి వాడకంలోకి వస్తాయని శాస్త్రవేత్తలు చెప్తున్నారు.